సూపర్ టేస్టీగా ఉండే ఆనియన్ పరోటాని ఏ విధంగా చేయాలో చూపించబోతున్నాను. చూస్తున్నారు కదా ఎంత ఎమ్మీగా ఉందో. పెరుగుతో తిన్నారంటే అద్భుతంగా ఉంటుంది. దీనికోసం గోధుమ పిండి తీసుకొని అందులో కొద్దిగా ఉప్పు వేసుకొని కొద్దిగా వాటర్ని వేసుకొని చపాతీ పిండిలాగా కలుపుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు స్టఫింగ్ కోసం కట్ చేసుకున్న ఉల్లిగడ్డ ముక్కలు, ఇందులోకి ఉప్పు, కారము, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొద్దిగా గరం మసాలా, పసుపు, కట్ చేసుకున్న కరివేపాకు, కొద్దిగా ఆయిల్ వేసుకొని కలుపుకోండి. చూడండి స్టఫింగ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు కొద్దిగా పిండి ముద్దను చేతిలోకి తీసుకొని పొడి పిండి వేసుకొని చపాతీలాగా ఒత్తుకోండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఆనియన్ స్టఫింగ్ని మధ్యలోకి ఈ విధంగా పెట్టుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ విధంగా ఒకసారి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసుకొని పొడిపిండి వేసుకొని లైట్గా ప్రెజర్ ఇస్తూ చేసుకోండి. మరీ ఎక్కువగా ప్రెజర్ ఇవ్వద్దు. ఈ విధంగా చేసుకొని ప్యాన్ పైన పెట్టుకొని ఒకవైపు కాలిన తర్వాత ఆయిల్ వేసుకొని రెండు వైపులా కాల్చుకున్నారంటే ఆనియన్ పరోటా రెడీ అయిపోయింది.